ప్రధాని హోదాలో ఉండి మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీని మోదీ తప్పుబట్టడం ఏంటన్నారు. దేశంలో బుల్డోజర్ కల్చర్ను తెచ్చిందే బీజేపీ అని మండిపడ్డారు. ఫైజాబాద్ కోర్టు తీర్పును గౌరవించి 1989లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అయోధ్య రామ్లల్లాలో గేట్లు తెరిచారని గుర్తు చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానన్నారు జీవన్ రెడ్డి. ప్రధానమంత్రి హోదాలో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయటం అంటే కేవలం దురదృష్టకరమే కాకుండా బాధ్యతారాహిత్యంగా పేర్కొనకు తప్పదని చెప్పంటున్నాను. ప్రార్థనా మందిరాలను పరిరక్షింపజేయబడే విధంగా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. రామ్లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతిని ఇచ్చింది, వీళ్ళ దేవాలయ గేట్లు ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు ఉండగా అని చెప్పి అంటున్నాను. అప్పుడు ఫైజాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 1986లో ఇట్ వాజ్ 1986 మీరు వాస్తవాన్ని వీళ్ళు మర్చిపోయి అసలు ఈ రామ్లల్లా దర్శనానికి అనుమతించినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కువ అని అడుగుతున్నాను. వాస్తవాలు కన్మరుగు చేద్దామని చెప్పినట్టు కన్మరుగు కావని చెప్పంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అప్పుడే కానీ ఇప్పుడే కానీ మత సామరస్యానికి ప్రతీకగా వీళ్ళు దేశంలో ఉన్నటువంటి ఒక వివిధ మతాలే కానివ్వండి, కులాలే కానివ్వండి, అందరినీ గౌరవింపజేయబడే విధంగా ఒక సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీని ఏదైతుందో ఒక రాజకీయ అవకాశంగా మలుచుకోవాలనే ఒక భావనతో ఎప్పుడైతే నువ్వు దేశంలో మత విద్వేషాలు ఎత్తగొట్టాడు ప్రయత్నం చేయడం జరిగిందో అప్పుడు ఈ అంశం వివాదాస్పదమైంది. అదర్వైజ్ ఏదైతుందో అసలు ఈ మందిర నిర్మాణం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 89లో తిరిగి వచ్చి ఉన్నట్టయితే ఈ మందిర నిర్మాణం 2 దశాబ్దాల ముందు జరిగి ఉండేది. వీళ్ళ దేశంలో ఏదైతుందో ఒక ధార్మిక బోధన, ఒక ధార్మిక చింతన ప్రజానీకానికి కల్పింప చేయాలని ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి అంటున్నా. శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధించడం అనేది ఏదైతుందో ఇది హైందవ సాంప్రదాయం అని చెప్పి అంటున్నా, హిందూ సాంప్రదాయం అని చెప్పి అంటున్నా. ఒక ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ నిబంధనలను అసలు గౌరవించడంలో ప్రథముడుగా ఉండవలసింది ఎవరు? భారత ప్రధాని. అటువంటి భారత ప్రధాని నోటెంట ఇటువంటి వాక్కులు రావడం బట్టి ఆశ్చర్యం ఉంటుందని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా ఏది ఇస్తుందో లెట్ హిమ్ టేక్ బ్యాక్